హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరూ మా కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మొన్న మా ఊరు గ్రామదేవత జాతరకి వెళ్ళాం కదండి, అప్పటి వీడియో అండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే నాకు టైమే లేదండి. ఇది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి అసలు టైమే లేదు. ఇది అలా అలా ఒక్కోసారి ఇంకా తీసిన వీడియోలు కూడా మర్చిపోతూ ఉంటాము. ఈ వీడియో అయితే ఇప్పుడు గుర్తొచ్చింది. దీన్ని అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి, అదైతే నాటుకోడి మాంసం అండి. మా నాన్నగారు అయితే మేము బుధవారం నాడు, మేము మంగళవారం నాడు నైవేద్యాలు మొత్తం అయిపోయాక మళ్ళీ బుధవారం మా ఊరు గ్రామ దేవతకి అయితే నైవేద్యం పెట్టారండి. 2 నాటుకోళ్ళు తెచ్చారు. ఒక్కొక్క కోడి 2000 అండి. మా ఊర్లో నాటుకోడి చాలా బాగుంటుందండి మాంసం అయితేని. ఒక్కొక్క కోడి 2000 అండి. డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇది పెట్ట మాంసం అండి, 2 పెట్టలో. అయితే మేము ఆ రోజు వచ్చేస్తున్నామండి. అందుకనేసి మా నాన్నగారు అయితే మాకు కోళ్ళు కోసి ఆ రోజున మా ఊరు గ్రామదేవతకి అయితే మొక్కుబడి అయితే చెల్లించేసి ఆ రోజు నైవేద్యం అయితే పెట్టారండి. మా అమ్మ మా నాన్ననే. మా అమ్మ అయితే ఉపాధి పనికి వెళ్ళిందండి. ఆ రోజు నైవేద్యం పెట్టేసి మేమైతే వంట చేసేద్దామనేసి రెడీ అయిపోయి మా నాన్నగారు, నేను, మా చెల్లి అయితే వంట అయితే చేసేస్తున్నామండి. చికెన్ అయితే కూర అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, ముందే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ కలిపేసి కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నామండి. కట్టెల పొయ్యి మీద వండిన కూర అయితే చాలా రుచిగా ఉంటుందండి. మీలో ఎంతమందికి అండి ఇష్టమండి కట్టెల పొయ్యి మీద వంట? ఆ రోజు వంట అయితే చాలా కుదిరింది. ఇందులో చిన్న లాస్ట్ వీడియో అయితే నేను ఒక వీడియో పెట్టానండి. అది 1 మిలియన్ అయితే వ్యూస్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మా నాన్నగారు అయితే చూస్తున్నారండి కూర ఎలా ఉందనేసి. మా చెల్లి స్టార్ట్ చేసింది. లాస్ట్లో మా నాన్నగారు నేను ఎండ్ చేసాము. మా చెల్లి ఏదో పని ఉందని వెళ్ళిపోయిందండి ఆఫీస్ పని మీద బయటికి. మేమైతే కూర అయితే చాలా బాగా కుదిరిందండి. కట్టెల పొయ్యి మీద అయితే వండేసాం ఆ రోజు. ఇంకా వండేసాక మా పిల్లలకి అందరికీ పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. వాళ్ళు కూడా చాలా బాగా కుదిరిందమ్మ కూర అనేసి చెప్పారు. ఇక్కడైతే మేము ఎప్పుడు గ్యాస్ మీదే వండుకుని తింటాం కదండి. అక్కడికి వెళ్తే నాకు ఎందుకో కట్టెల పొయ్యి మీద వండుకుని తినాలని చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా ఇష్టం కూడా. చాలా బాగా అంటే చాలా బాగా కుదిరిందండి కూర అయితే. మా పిల్లలందరికీ నచ్చిందండి. ఆ రోజు నేను కూడా తిన్నానండి. ఎంత బాగుందండి, ఆ టేస్ట్ అయితే మర్చిపోలేకపోతున్నాము. చాలా బాగా కుదిరింది కూర అయితేని. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అలాంటి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.